ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక ప్రసిద్ధ చైనీస్ వంటకం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైంది. ఇది తయారు చేయడానికి చాలా సులభం, తక్కువ సమయం పడుతుంది. మీకు ఇష్టమైన కూరగాయలు, మాంసంతో అనుకూలించవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆరోగ్య ప్రయోజనాలు: గుడ్లు, చికెన్ లేదా ఇతర మాంసాలతో తయారు చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రోటీన్కు మంచి మూలం. ప్రోటీన్ కండరాల పెరుగుదల, మరమ్మతుకు, బరువు తగ్గడానికి, సంతృప్తి చెందడానికి సహాయపడుతుంది. కూరగాయలు, బ్రౌన్ రైస్ ఫైబర్తో కూడిన పదార్థాలను ఉపయోగిస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫైబర్తో దొరుకుతుంది. కావాల్సిన పదార్థాలు: 2 కప్పులు ఉడికించిన అన్నం, 2 గుడ్లు, 2 టేబుల్ స్పూన్ల నూనె, అర ఉల్లిపాయ, 2 వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పచ్చిమిరపకాయ పొడి, పావు టీ స్పూన్ సోయా సాస్, పావు టీ స్పూన్ చైనీస్ సోయా సాస్, పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ నల్ల మిరియాలు. మీకు ఇష్టమైన కూరగాయలు, ఉదాహరణకు క్యారెట్, బఠానీలు, మొలకలు లాంటివి. హాఫ్ కప్ ఉడికించిన మాంసం, కోడి, గొర్రె మొదలైనవి కావాలి. తయారీ విధానం: ఒక పెద్ద బాణీలో నూనె వేడి చేసి ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ పొడి, సోయా సాస్, చైనీస్ సోయా సాస్, ఉప్పు, నల్ల మిరియాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం, మీకు కూరగాయలు వేసి అన్నం వేడి చేసి మృదువుగా అయ్యే వరకు బాగా కలపాలి. ఉడికించిన మాంసాన్ని వేసి బాగా కలపాలి. 2 నిమిషాలు ఉడికించి వేడిగా వడ్డించండి. చిట్కాలు: ఉత్తమ ఫలితాల కోసం తాజాగా ఉడికించిన చల్లబడిన అన్నాన్ని ఉపయోగించండి. మీకు ఇష్టమైన కూరగాయలు, మాంసాన్ని ఉపయోగించండి. ఎక్కువ రుచి కోసం మీరు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ లేదా 1 టేబుల్ స్పూన్ చైనీస్ వెనిగర్ వేసి కలపొచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ని మరింత రుచికరంగా చేయడానికి మీరు దానిపై తరిగిన కొత్తిమీర లేదా ఉల్లిపాయలను చల్లుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ పేరు చెబితేనే అందరి నోట్లో నీళ్లూరుతాయి. అంత రుచిగా ఉంటుంది. ఇంట్లో చేసినా, బయట చేసినా, ఎప్పుడైనా సరే ఎవరికైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలి అనిపిస్తుంది. ఇక ఆ స్మెల్ వస్తేనే ఎప్పుడు తింటామా అనిపిస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టం. ఇష్టపడి తింటూ ఉంటారు. ఎప్పుడైనా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు చాలామంది ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం. లంచ్ బాక్స్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ రెసిపీ తినొచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ చేయడం కూడా సులభమే. మరి ఈ టేస్టీ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, ఎగ్స్, రైస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఉప్పు, సోయా సాస్, ఆయిల్. క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పటి వరకు జాతీయ ఫ్రైడ్ రైస్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చరిత్రలో సెప్టెంబర్ 20న జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇక ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. ఇవి 5 నిమిషాలు ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇందులో గుడ్లను చితక్కొట్టి తీసుకోండి. వీటిలో కొన్ని క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడిని కూడా వేసి చల్లుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయల మిశ్రమంలో వేసి బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ సోయా సాస్, అన్నం వేసి మొత్తం బాగా టాస్ చేయాలి. మీకు వీలైతే పెద్ద మంట మీద చేయండి. స్మోకీ ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది. మాడిపోతుంది అన్న వాళ్ళు చిన్న మంటపై కూడా చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు. చాలా తక్కువ ఐటమ్స్తో ఈ వంట సిద్ధమవుతుంది.
చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 20వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 2011లో యుఎస్ మిలిటరీ యొక్క 18 ఏళ్ల అడగవద్దు చెప్పవద్దు రాజీని రద్దు చేయడం అమల్లోకి వచ్చింది. స్వలింగ సంపర్కులు, లెస్బియన్ సర్వీస్ సభ్యులు బహిరంగంగా సేవ చేయడానికి అనుమతించారు. 2012లో స్పేస్ షటిల్ ఎండీవర్ బోయింగ్ 747పై ప్రయాణిస్తూ లాస్ ఏంజల్స్లోని కాలిఫోర్నియా సైన్స్ సెంటర్కి తన చివరి రిటైర్మెంట్ హోమ్కు వెళ్లే మార్గంలో కాలిఫోర్నియా ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద దిగింది. 2018లో జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధినేతగా తిరిగి ఎన్నికయ్యారు. 2019లో పెన్సిల్వేనియాలో 3 మైల్ ఐలాండ్, 1979లో దేశం యొక్క అత్యంత ఘోరమైన వాణిజ్య అణువిద్యుత్ ప్రమాదం జరిగిన ప్రదేశం 45 సంవత్సరాల పాటు విద్యుత్తును ఉత్పత్తి చేసిన తర్వాత దాని యజమాని మూసివేశారు. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు నటుడు, నిర్మాత. ఒక రైతు కుటుంబంలో 1924 సెప్టెంబర్ 20న పుట్టి నాటక రంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు. తెలుగు సినిమా తొలినాళ్ల అగ్రకథానాయకుల్లో ఒకడు. సుమారు 255 చిత్రాల్లో నటించాడు. నాటకాల్లో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితానికి తెరలేచింది. అప్పటి నుంచి రకరకాల తెలుగు, తమిళ సినిమాల్లో 75 సంవత్సరాలకు పైగా నటించాడు. ఎన్టీఆర్తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తించబడ్డాడు. 3 ఫిల్మ్ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే 2వ పెద్ద పురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు. ఎన్టీ రామారావుతో కలిసి 14 సినిమాల్లో నటించాడు. దాసరి నారాయణరావు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు 2 కళ్ళని వ్యాఖ్యానించారు. మహేష్ భట్ ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత. ఇతడు ముఖ్యంగా హిందీ సినిమాకు పనిచేశాడు. 1984లో ఇతడు దర్శకత్వం వహించిన సారాంశ్ అనే సినిమా 14వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఈ సినిమా ఆ ఏడాది ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీకి ఆస్కార్ అవార్డు కొరకు భారతదేశ ప్రభుత్వం చేత ప్రతిపాదించబడింది. 1986లో వచ్చిన నామ్ ఇతని మొట్టమొదటి వాణిజ్య సినిమా. 1987లో ఇతడు కబ్జా అనే సినిమాతో నిర్మాతగా మారాడు. ఇతడు తన సోదరుడు ముఖేష్ భట్తో కలిసి విశేష్ ఫిల్మ్స్ బ్యానర్పై సినిమాలు తీశాడు. ఇతడు డాడీ, స్వయం, ఆషికి, దిల్ హై కి మాన్తా నహీ, సడక్, సర్, గుమ్రా, క్రిమినల్, హమ్ హే రాయి ప్యార్ కే, జిస్మ్, మర్డర్, ఓ లమ్హే వంటి అనేక హిట్ చిత్రాలను తీశాడు. మహేష్ భట్, నానాభాయ్ భట్, సిరీన్ మహమ్మద్ దాలి దంపతులకు 1948 సెప్టెంబర్ 20న జన్మించాడు. సౌందర్య రజనీకాంత్ భారతీయ గ్రాఫిక్ డిజైనర్, నిర్మాత, దర్శకురాలు. ఎక్కువగా తమిళ సినీ రంగంలో పనిచేసింది సౌందర్య. ప్రముఖ భారతీయ నటుడు రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య. ఆమె అసలు పేరు షకూబాయ్ రావ్ గైక్వాడ్. ఓచర్ పిక్చర్ ప్రొడక్షన్స్ అనే సంస్థకు ఆమె వ్యవస్థాపకురాలు, యజమాని. సినిమాల్లో గ్రాఫిక్ డిజైనర్గా కెరీర్ ప్రారంభించింది సౌందర్య. ఆమె మొదట్లో తన తండ్రి రజనీకాంత్ నటించిన సినిమాలకు టైటిల్ గ్రాఫిక్స్ చేసేది. 2010లో గోవా సినిమాతో ఆమె ప్రముఖ నిర్మాతగా ప్రసిద్ధి చెందింది. విక్రమసింహ సినిమాతో ఆమె దర్శకురాలిగా కూడా మారింది. సౌందర్య రజనీకాంత్ 1984 సెప్టెంబర్ 20న చెన్నై, తమిళనాడులో జన్మించారు. రోష్ని వాలియా భారతీయ నటి. చిన్నతనంలోనే టెలివిజన్ ప్రకటనలతో తన వృత్తిని ప్రారంభించిన ఆమె మై ఫ్రెండ్ గణేష యానిమేషన్ చిత్రంలోనూ నటించింది. లైఫ్ ఓకేలో డిసెంబర్ 2011 నుండి అక్టోబర్ 2012 వరకు ప్రసారమైన టెలివిజన్ షో మే లక్ష్మీ తేరే ఆంగన్కిలో బాలనటిగా అలరించింది.
ఆమె బాలికా వధు, భరత్ కా వీర్పుత్ర మహారాణా ప్రతాప్లో, మహారాణి అబడ్జేగా, సోనీ టీవీలో తారా ఫ్రమ్ సతారాలో తారా మనేగా నటించి ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె 2001 సెప్టెంబర్ 20న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించింది. ఆమె తన కెరీర్ని టెలివిజన్ ప్రకటనలతో ప్రారంభించింది. ఆ తర్వాత లైఫ్ ఓకే డ్రామా సిరీస్ మే లక్ష్మీ తేరే ఆంగన్ కీలో నటించింది. అందులో ఆమె జియానా పాత్రను పోషించింది. షణ్ముఖరాజా వృత్తిపరంగా మిస్కిన్ అని పిలుస్తారు. భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు, గాయకుడు, నిర్మాత. అతను 2006లో చితిరం పెసుతడితో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అతని తదుపరి చిత్రాలు అంజాతే, నందలాల, ఓనాయుం ఆటుకుట్టియుం, పిశాసు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అతను నందలాలతో నటనా రంగ ప్రవేశం చేశాడు. అక్కడ అతను మానసిక వికలాంగుడిగా నటించాడు. మిస్కిన్ సెప్టెంబర్ 20, 1971న జన్మించారు. ఇతను దిస్కోవ్స్కీ నవల ది ఇడియట్లోని కథానాయకుడు ప్రిన్స్ మిస్కిన్ ప్రేరణతో మిస్కిన్ని తన ఊహాత్మక పేరుగా ఎంచుకున్నాడు. అతని పాఠశాల విద్య తమిళంలో ఉంది. అతను పుస్తకాలు ఆసక్తిగా చదువుతాడు. మంచి పుస్తక పాఠకుడు. అతను ఒక పుస్తక దుకాణంలో పనిచేస్తున్నప్పుడు దర్శకుడు ఖతీర్ అతనిని తనతో చేరమని మొదట అడిగాడు.